ఏంటి అసలు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు మీరు విన్నారు అంటే బీజేపీ మందకృష్ణ మాదిగను ఒక అస్త్రంలా వాడుకుంటుంది కేవలం ఓటు బ్యాంక్ కోసమే అని దానికి మీ సమాధానం? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న చెన్నయ్య గారికి కూడా నమస్తే. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైనా గానీ ఒకే సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది. బీజేపీ సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం ప్రకారము దేశంలో ఉన్నటువంటి ప్రతి వెనుకబడిన దేశంలో ఉన్న జన మెల్లగొని రవి సారీ సందీప్ గారు. అయితే నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే. భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. అంత్యోదయ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వెనుకబడిన వాడికి, ప్రతి వెనుకబడిన పేదవాళ్ళకి, ప్రతి వెనుకబడిన సామాజిక వర్గానికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలని చెప్పేసి నమ్మేటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ. అది నేను భారతదేశంలో ప్రతి ఒక్క వెనుకబడిన వ్యక్తికి చెప్తున్నా. అయితే ఎస్సీ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ ఎందుకు అంత సపోర్ట్ చేస్తుందనే ప్రశ్న వేసినారు. ఎస్సీ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే, ఇదే ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ 59 కులాల్లో అత్యధిక భాగం, సింహభాగమైనటువంటి మాదిగ సోదరులు ఇద్దరు కూడా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి 15% అయితే రిజర్వేషన్లు పంచుకుంటున్నారో, ఆ 15% రిజర్వేషన్లు వీళ్ళు ఈ యొక్క 60 కులాలకు కూడా చెందినవి. కేవలం మాలలకు లేదా మాదిగలకు సంబంధించినవి కాదు. నేను మాదిగలకు సపోర్ట్ చేస్తున్నాను కాదు, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నేను మాదిగలకు సపోర్ట్ చేయట్లేదు, మాలలకు సపోర్ట్ చేయట్లేదు. అదేవిధంగా మాదిగలను నేను వ్యతిరేకించట్లేదు, మాలలను వ్యతిరేకించట్లేదు. నేను ఈ ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి 60 కులాలకు నేను వాళ్ళకు రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నాను. 60 కులాల ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. ఈ 60 కులాలకు ఈ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఈ రిజర్వేషన్ సదుపాయము ఈ అందరికీ అందాలని చెప్పేసి కోరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే దీనిలో తప్పే ఉంది అంటే, నేను ఈ 60 కులాలకు సమానంగా అందరికీ ఈక్వల్ గా వాళ్ళ జనాభా ప్రకారం, వాళ్ళ దామాషా ప్రకారము ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి అని కోరుకునేటువంటి, న్యాయంగా అందాలని చెప్పేసి కోరుకునేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో తప్పేం లేదు. ఇప్పటికీ కూడా నేను చాలా కులాల్లో, ఇప్పుడు ఒక బుడగ జంగం ఉన్నారండి. బుడగ జంగం జనాభా తెలంగాణలో కొంచెం బాగానే ఉంటుంది. అదే విధంగా ఇక ఆది ఆంధ్ర ఉన్నారు. ఆది ఆంధ్ర వాళ్ళు కూడా కొంచెం మన దగ్గర ఉంటారు. మాదాసి కురువా అని చెప్పేసి ఇంకొక తెగ ఉంటుంది. ఇట్లా మోచీలు ఉంటారు. ఇట్లా అనేక కులాల వాళ్ళ యొక్క జనాభా 1,00,000కు పైన ఉంటుంది. వీళ్ళందరికీ కూడా సమానంగా అందాలని కోరుకునేదే భారతీయ జనతా పార్టీ. దానిలో తప్పేం లేదు అని అంటున్నా. అందాలి అంటే ఏం చేయాలి? అందులో కూడా మళ్ళీ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది. ఎస్సీ కులాలలో కూడా నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది. కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, కొంచెం ఎక్కువగా వెనుకబడి ఉన్న వాళ్ళు, ఎక్కువగా వివక్ష చెందిన వాళ్ళు. అసలు రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం మనకి ఇస్తున్నటువంటి హక్కులు ఏంటి? మనకు ఉన్నటువంటి హక్కులను మేము ఏ విధంగా సాధించుకోవాలి అని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలియాలనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా ప్రభుత్వము ఈ యొక్క వర్గీకరణకు సపోర్ట్ చేస్తుంది తప్ప ఎవరిపైన వివక్ష చూపించాలని కాదు. అదేవిధంగా మాల సోదరులకు నేను ఇప్పటికీ కూడా నేను ఒక విశ్వాసంతో చెప్పగలుగుతున్నా, మాల సోదరులకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ఎట్ ది సేమ్ టైం మిగతా 59 కులాలకు ఎవరికి కూడా అన్యాయం జరగదు. అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ యొక్క రిజర్వేషన్ ఫలితాలు అందుతాయి. అందరూ అభివృద్ధి చెందుతారు. ఎస్సీలందరికీ, దేశంలో ఉన్న ఎస్సీలందరూ కూడా అభివృద్ధి చెందాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా బీసీలు, మైనారిటీలు అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి ఏకైక పార్టీ, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని మనం అభినందించాలని చెప్పేసి చెన్నై గారు ఏం చెప్తారు? అంటే 59 కులాలకు సమానంగా ఫలాలు అందేలా బీజేపీ చూస్తుంది తప్పించి అసలు కేవలం మాలల వైపు ప్రతిపక్షంగా లేదు, లేకపోతే మాదిగల వైపు పాజిటివ్ గా లేదని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏం చెప్తారు? పెద్ద కుట్ర బీజేపీ. కుట్ర అంటే నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో వర్గీకరణ ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని ఢిల్లీ వెళ్ళిపోయిండు. ఢిల్లీ పోయి మందకృష్ణ మాదిగ ఢిల్లీ పోయిండు, వెంకయ్య నాయుడు ఢిల్లీ పోయిండు. అందరూ ఢిల్లీ పోయి మొయిడికాలు మొక్కి
ఏది రిటైర్మెంట్ అయిన 7 మంది న్యాయమూర్తులు రిటైర్మెంట్ కానిక వచ్చిండ్రు వాళ్ళు. అయినాక ఈ వర్గీకరణ బిల్లు ఎటనన్నా ఓటి తోసేయి దొంగదారిన తీసుకొచ్చి ఏదో సూచనలు సుప్రీంకోర్టు కూడా సూచనలు ఏమిచ్చిందంటే సూచనలు ఇచ్చింది సుప్రీంకోర్టు చేసుకోవాలని వర్గీకరణ చేసుకోవాలని ఎక్కడ చెప్పలేదు. చెప్పకుండా కూడా అది మనసుకొని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వర్గీకరణ చేసుకోవచ్చు అని అంటున్నారు. కానీ అనండి ఏది వర్గీకరణ చేసుకో అదే మాట మన మోడీ గారితో నోట్లోకి వెళ్ళి పలికేమని వర్గీకరణ చేస్తున్నాను. ఆ మాట ఏంటికి రాజకీయంగా చేసి మేము అందరూ 59 కులాలకు మేము ఉన్నాము అని అంటే ఉంటే ఇదే. అవును 59 కులాలు ఉన్నాయి, అన్ని కమిటీలు న్యాయమైన పద్ధతి మీద చెప్పిండ్రు. వెనకబడిన కులాలకు డెవలప్ చేయమన్నారు. వెనకబడిన కులాలకు ఎస్సీ కార్పొరేషన్ పెట్టాలి, ఇవి పెట్టి డెవలప్ చేయండి. డెవలప్ చేయకుండా పెరిగిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచుకుందాం. సప్లాన్ నిధులు ఎక్కడో పోతున్నాయి. అదల్లా పోయి వర్గీకరణ మీద పెట్టి వర్గీకరణ అని ఈడికి 30 సంవత్సరాలుంటి చేస్తుంటే 100 సంవత్సరాలు వెనక్కిపోయినాం మనం. ఈ రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయం చేసుకుంటా మేమేం చేయలేదు, చేయకపోతే ఇది చేయకముందు చెప్పు. ఇది సుప్రీంకోర్టు కాదు, పార్లమెంట్లో పెట్టమని బిల్లు. పార్లమెంట్లో పెట్టి 2/3 మెజార్టీ ఉంటేనే పార్లమెంట్ ఒప్పుకుంటా. 2/3 మెజార్టీ లేకుంటే ఏది 15 రాష్ట్రాలు బైకాట్ చేస్తే 4-6 రాష్ట్రాలు కావాలని అంటే ఏడ ఉంది మెజార్టీ లేదు. ఆ మెజార్టీ అయినా కూడా ఆ 2/3 మెజార్టీ లేకున్నా కూడా పార్లమెంట్ నుండి రాజ్యసభకు పోవాలి బిల్లు. రాజ్యసభకు పోయి రాజ్యాంగం ముద్రేయాలి. రాజ్యాంగం ముద్రేసి అదే బిల్లు అన్ని రాష్ట్రాలకు పోవాలి. అన్ని రాష్ట్రాలకు పోయి అన్ని రాష్ట్రాల ముద్రలు వేసి మళ్ళీ పార్లమెంట్ రావాలి. ఆ పార్లమెంట్ కట్ట అయితే కాదని చెప్పి ఈ దొడ్డిదారిన ఏం చేసిందంటే ఈ ఇతనన గాని ఈ బాల్ ఈడ ఉండదు, ఈ తెలంగాణకు ఆంధ్రకు వేసేయి అంటే ఈలాలు కొట్టాడుకోవాలి చెయ్యాలి అనేది సూత్రమే. కానీ నీవు 59 కులాలు డెవలప్ కావాలంటే ఎన్నో రూపకాలున్నాయి, ఎన్నో కథలున్నాయి. మేము ఎప్పుడే కానీ మా సోదరులు మేము కలిసి ఉండాలి ఎప్పుడే కానీ అనుకున్నాం. కానీ ఇవల్ల భేదంగా అయి మీరు రాజకీయంగా కుట్ర చేయొద్దని మేము అడుగుతున్నాం.